మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కల్వకుర్తిలో బీఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గెలుపును స్వాగతిస్తూ టపాకాయలు కాల్చి జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల రిజల్ట్ రావడంతో ఈ 12 మంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. 111 ఓట్లతో ఘన విజయం సాధించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కల్వకుర్తిలో టపాకాయలు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ సంబరాలు చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం మాట్లాడడానికి మనతో పాటుగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ అంటే ఊహించిన విధంగా అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు ఈ విజయం ఎట్లా సాధ్యమైనట్టు? ఇది వాస్తవంగా ఇది ఊహించిన విజయమే. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో 14 మంది శాసనసభ్యుల్లో 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మంత్రివర్యులు ఉన్నారు. ఇక్కడ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అందరికీ ఈ ఎన్నికల్లో ముందుండి నడిపించిన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా జిల్లా మాజీ మంత్రివర్యులందరికీ, మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏ విధంగానైతే పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యునిగా ఆ రోజు ఇదే విధంగా ఊపిరి వేసిన సందర్భం ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రజలు కార్యకర్తలు గుర్తు చేసుకుంటారు. మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పునర్వైభవము మహబూబ్నగర్ జిల్లా నుంచే ప్రారంభం కావడం మా అందరికీ చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక గిఫ్ట్గా మేమందరం జిల్లా తరఫున కేసీఆర్ గారికి బహుమతి ఇస్తున్నాం. ఆ రోజు మాట ఇచ్చినాం కేటీఆర్ గారికి, ఈరోజు మాట ఇచ్చినాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మేము చాలా లిమిటెడ్గా ఈరోజు వాస్తవంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాలు ఉండే, కానీ ఇక్కడ మేము అనుకోని పరిస్థితులలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఒక సంతోషకరమైన వాతావరణంలో ఇక్కడ అందరం కార్యకర్తలను చేసుకోవడం జరిగింది. ఈ విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనము కేవలం 5 నెలల్లోనే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా మా నమ్మకం మా అందరికీ ఉన్నది. జై తెలంగాణ. విజయ్ గౌడ్ గారు, మీరు అధ్యక్షుడిగా పార్టీ ప్రారంభం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆవిర్భావం రోజు ఉన్నటువంటి సంతోషంలో ఇదొక ఆవిర్భావం రోజే ఈ సంతోషం, అంటే బీఆర్ఎస్ పార్టీ మరొక విజయాన్ని సాధించని చెప్పవచ్చు. ఇది ఎట్లా మీకు సంతోషాన్ని ఇస్తుంది? ఎట్లా మీ లోపల మరొక అంటే కొత్త ఉత్తేజాన్ని నింపుతా ఉందండి? నిజంగా చెప్పాలంటే పాలమూరు జిల్లా ఒక ఉద్యమ స్ఫూర్తి చాటడానికి, మన ప్రజా చైతన్యానికి ప్రతీక ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసిన తర్వాతనే దక్షిణ తెలంగాణలో పూర్తిగా అసలు పార్టీ లేదన్న క్రమంలో తనే ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ అందరి రైతులను కానివ్వండి, అదేవిధంగా ఈ వలస వెళ్తున్న ఈ వలస కూలీల తరపున నేను ఒక వాయిస్ నేత అని చెప్పేసి ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన క్రమంలోనే మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది. ఆయన చేసిన పోరాటాలు దరిదాపుగా 10 సంవత్సరాల ప్రగతి పదంలో నడిపించిన తీరు అందరికీ తెలుసు. మొన్న అన్ఫార్చునేట్లీ మన జిల్లాలో 14 సీట్లలో 2 మాత్రమే విజయం సాధించిన, అదేవిధంగా వీళ్ళ చెప్పిన ప్రలోభాలకు లేకపోతే వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు నమ్మి కొంచెం ప్రజలు మోసపోయినప్పటికీ, అదేవిధంగా జరిగిన 4 నెలల తర్వాత, అంటే ఎలక్షన్స్ వచ్చినాయి, జనరల్ ఎలక్షన్ తర్వాత 4 నెలల్లోనే జనాలు ఒక చెంపపెట్టి తీర్పునివ్వడం జరిగింది. దరిదాపుగా 1400 పైచిలుకున్న ఓట్లలో మరి అధికార పార్టీకి చాలామంది జైన్ అయినా, కొంతమంది ప్రలోభాలకు లోనైనటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చాటి ఎవరైతే మా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు పార్టీ మీద నమ్మకంతో ప్రజల వైపు తన వాయిస్ని ఇస్తా అని చెప్పేసి ఎట్లయితే బ్రహ్మాండంగా మరి 111 ఓట్ల మెజార్టీ అంటే అధికార పార్టీ కానప్పుడు అది మామూలు విషయం కాదు. మేము ఆజన్మాంతం ఈ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యము, ఈ యొక్క పనిచేసే అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు మా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారి చాకచక్యంతో వివరించడం, ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మా స్థానిక ఉండే నాయకత్వంతో ఇట్లా మమేకమై మరి ఈ యొక్క విజయానికి నాంది పలికిరు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా
ఈ యొక్క జిల్లా ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచే మరి మీకు తెలిసిన విషయమే, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 4-5 సార్లు గిట్ల ఇక్కడ తిరిగి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్ గిట్ల నిజంగా ఒక 64 రోజుల ముందల గిట్ల రిజల్ట్ బయటపడితే మరి వీళ్ళ జీవసత్వాలు పోతాయని చెప్పేసి అలా ఈ యొక్క కౌంటింగ్ ఆపడం జరిగింది. లేనిచో ఎందుకంటే ఆ రోజు మేము విజయం కన్ఫర్మ్ అయింది నవీన్ కుమార్ రెడ్డి గారిది. వీళ్ళు భయపడి మాత్రమే ఈ పార్టీలు అక్కడ కంప్లైంట్ చేసి యొక్క కౌంటింగ్ ప్రక్రియను ఆపగలిగారు, కానీ ప్రజలలో ఉండే చైతన్యాన్ని మాత్రం ఆపలేరు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మా జిల్లా ప్రజాప్రతినిధుల నాయకత్వంలో మళ్ళీ మేము ఎందుకంటే పోరాటం చేసే పార్టీ తెలంగాణ రావడమే దరిదాపుగా 14 సంవత్సరాలు. ఆ రోజు ఎట్లయితే పాండవులు వనవాసం చేసిరో అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటాలు చేసిన తర్వాతనే సిద్ధించిన రాష్ట్రం. మరి ఆయనకు తెలుసు ఆయన మళ్ళీ ఎట్లా పునర్నిర్మించుకోవాలని తెలుసు. ఈ యొక్క అనతి కాలంలోని 6 నెలలను ఈ యొక్క గవర్నమెంట్ విఫలమైంది. అతి త్వరలో గ్రామాన మళ్ళీ ఉత్తేజంతో పనిచేసే సందర్భం వస్తుంది. రాబోయే ఎంపీ సీట్లలో ఇట్లా బ్రహ్మాండమైన మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని ముందరకు వస్తుంది, ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి ప్రజాప్రతినిధులకు మళ్ళొకసారి అందరికీ పాదాభివందన తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తంగా చూసినట్టయితే స్థానిక సంస్థలలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ అత్యాశతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీంట్లో పోటీలో బరిలో పెట్టి భంగపాటు అయిందని చెప్పవచ్చు. ఇది నిజంగా కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఈ మొట్టమొదటి ఘన విజయంగా బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ విజయం ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.